చక్కని ధ్యానాన్ని మనం చేశాం. కొన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నోసార్లు ఆ మాటలు మనం చదివి ఉన్నాం, ఎన్నోసార్లు ఆ ధ్యానాన్ని మనం గతంలో విని ఉన్నాం. మనం ఉండేటువంటి స్థితిగతులను బట్టి మరొకసారి తాజాగా దేవుని మాటలు మనకు వినిపించుతున్నప్పుడు మనకు కావలసిన మాటలు, నిజంగా మనం వినవలసిన మాటలు, మనకు మన జీవిత స్థితిగతులకు సరిపోయిన మాటలు మనం వింటున్నప్పుడు ఇది జీవవాక్యం అనక తప్పదు. ఆయన సజీవుడు అని నమ్మక తప్పదు. నిజంగా ఈరోజు 61వ కీర్తనలో 4వ వచనాన్ని దేవుని సేవకులు ధ్యానం చేస్తున్నప్పుడు, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను అంటున్నప్పుడు, ఏ గుడారము లేకపోతే ఏ ఇల్లు మనకు నివాస స్థలమో ఆ ఇంటి యొక్క నియమాలు, ఆ ఇంటి యొక్క కట్టుబాట్లు, ఆ ఇంటి యొక్క ఆచారాలు మనకు నచ్చితేనే, వాటిని అనుసరిస్తేనే అక్కడ మనం ఎక్కువ కాలం ఉండగలం. దావీదు అంటాడు, యుగయుగాలు నేను నీ గుడారంలో నివాసం ఉంటాను. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క తలంపులు దావీదుకి ఇష్టం, వాటిని నేను అనుసరిస్తాను అని చెప్పడమే నివసించడం అని మనం విన్నాం. నిజంగా అది చాలా ఆశ్చర్యకరమైన, మనకు కావలసినటువంటి సందేశం. దేవుని సన్నిధిలో లేదా దేవుని మందిరంలో దేవునికి యోగ్యంగా నివసించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను గైకొంటూ ఆయన వాక్యమును అనుసరించి జీవించడమే. అయితే అలాగా ఆలోచనలు చేసేవారికి, అలాంటి మొక్కుబడులు కలిగిన వారికి, అలాంటి దేవుని భయము కలిగిన వారికి దావీదు భక్తుడు తన జీవితం ద్వారా ఇస్తున్నటువంటి ఒక గొప్ప అష్యూరెన్స్, నమ్మిక ఏమిటంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను, నేను మొరపెట్టాను, నేను దాని యొక్క రిజల్ట్, ఆ ఫలితాన్ని నేను చూశాను అని చెప్పుకున్నప్పుడే ఈ కీర్తన మనకు రాసి ఉంచాం. కేవలం ఇది ప్రార్థనే కాదు, కానీ ప్రార్థన యొక్క ఫలం కూడా. చాలాసార్లు మనం దాన్ని గమనించాలి. మనం ప్రార్థన చేస్తూ పోవడమే కాదు, కానీ దాని యొక్క ఫలాలు కూడా మనం చూసి, వాటిని అనుభవించి, రుచి చూచి అనేకులకు చెప్తున్నప్పుడే మన నోట కీర్తనలు వస్తాయి, గానం వస్తుంది, శృతులు వస్తాయి. అందుకే నీ నామమును నిత్యము కీర్తించదును అన్నాడు దావీదు. మంచిది. ఈ దినపు సందేశం కీర్తనల నుంచి నిజంగా మన ఎంతగానో ఆదరించేటువంటిది. ప్రభురాత్రి భోజన కార్యక్రమం కొరకు చాలా కొద్ది నిమిషాలే మనం ధ్యానం చేస్తాం. తదుపరి కార్యక్రమాన్ని మనం త్వరగా ముగించుకుంటాం. ఇక్కడ దావీదు 2వ వచనంలో అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువు ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను. నిజంగా బైబిల్లో మనం చాలా చాలా వ్యక్తుల జీవితాలను మనం చదువుకుంటున్నప్పుడు ఆయా జీవిత విశేషాలు మనకు ఎంతగానో దగ్గరగా ఉంటాయి, మన జీవితాలకు పోల్చదగినవిగా ఉంటాయి, మనతోనే మన జీవితాల్లోనే అవి జరిగినట్లుగా ఉంటాయి. దావీదు జీవితంలో అంతకంటే ఎక్కువగా మనకు దగ్గరగా ఉన్నట్లు, మనతోనే దేవుడు మాట్లాడుతున్నట్లు, మన జీవితాల్లోనే దేవుడు అతి పనులు చేస్తున్నట్లు మనం అనుభవించగలుగుతాం. అంటే దావీదు అనే వ్యక్తి మనందరికీ
మనందరిలో ఉన్నటువంటి కష్టాల నష్టాలకి ప్రతినిధిగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ దావీదును ఒక కోణంలో మనం చూడవచ్చు. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ఈ మాట నేను ఆలోచన చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, నీ మందిరంలో నేను నివాసం ఉండాలనుకుంటున్నాను, స్థిరముగా ఉండాలనుకుంటున్నాను, ఎంతో యుగ యుగాలు నేను ఆశ కలిగి నీ సన్నిధిలో నివసించాలన్న తపన కలిగి ఉన్నాను అంటూనే బూదిగంతముల వరకు నేను వెళ్ళి ఉన్నాను, అక్కడి నుంచి నేను నీకు మొరపెడుతున్నాను అంటున్నాడంటే ఏంటి అంటే, ఆయన ప్రార్థనేమో బూదిగంతముల నుండి, ఆయన ఆశయమో దేవుని మందిరంలో ఉండాలని. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, యథార్థంగా ప్రార్థన చేయడం, యథార్థంగా మాట్లాడటం, యథార్థంగా దేవునితో చర్చించడం చిన్న పిల్లల మనసు. పెద్దవాళ్ళు అయితే మనసులో ఎన్నో భావాలు, ఎన్నో ఆలోచనలు పెట్టుకొని పైకి అలాగో మాట్లాడతారు. మనసులో మనము 62వ కీర్తనలో మనం చూస్తాం ఆ మాట. 4వ వచనంలో, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. 62వ కీర్తన 4వ వచనంలో, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. ఎవరన్నా కానీ కొంచెం తెలియగలిగిన వారు, ఆలోచన కలిగిన వారు, జ్ఞానులు ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళు తమ హృదయంలో ఉన్నదాన్ని చెప్పుకోకుండా ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లలకు అది తెలియదు. కోపం వస్తే తిట్టేస్తారు, కొట్టేస్తారు, ఏడ్చేస్తారు. మళ్ళీ వెంటనే ఆ కోపాన్ని, ఆ భావాలన్నిటిని ప్రక్కన పెట్టి మళ్ళీ ప్రేమపూర్వకంగా కలిసిపోతారు. తన మనసులో ఉన్నదంతా చెప్పుకుంటాడు పిల్లవాడు, ఏది దాచిపెట్టుకోడు. ఆకలి వేస్తే పెద్దగా ఏడ్చి చెప్తాడు, నాకు ఆకలి వేస్తుంది. చిన్న పిల్లవాడు మనం చూస్తే. కానీ కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత, అమ్మ నాకు ఆకలి వేసిందని. అదే ఇంకొంచెం ఒక 15-20 సంవత్సరాలు అయితే గమ్ముగా అలాగే కూర్చొని ఉంటాడు. ఆమె అమ్మ నాన్న వచ్చి అన్నం తిన్నానంటే వేస్తే కదూ అంటాడు. అడగడానికి రాను రాను ఒక రకమైనటువంటి ఈగో వచ్చేస్తుంది అన్నమాట. ఎంత మార్పు మనం గమనిస్తే మనకే అర్థమైపోతుంది. నెలల పిల్లవాడు ఏం చేస్తాడో పెద్దగా గుక్క పెట్టి ఏడుస్తాడు. రాను రాను సంవత్సరాలు పైబడుతున్న కొలది కొంత వయసు వచ్చేసరికి, అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అని అడుగుతాడు. ఇంకొంతకాలం పోయిన తర్వాత పెట్టలేదు అనుకోండి, అలాగే ఉంటాడు. ఎవరు పెట్టట్లేదని అందుకైతే బయటకు వెళ్ళి ఎక్కడో హోటల్లోనే ఎక్కడో చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక రకమైనటువంటి ఈగో అనేది ఎంటర్ అవుతుంది. నేను అడగకపోతే బెటరా, ఇంటికి వస్తే అతనితో వచ్చాడని చూడరా అంటారు. అంటే ఈ విషయంలో, ఈ కీర్తనలో మనం చూస్తున్నాం పెద్ద మనస్సు, చిన్న మనస్సు. అంటే తెలియలేని మనసు అని కాదు, కానీ చిన్న పిల్లల మనస్సు, పెద్దవారి మనస్సు మనకి కనిపిస్తూ ఉంటుంది. దావీదు ఒక చిన్న పిల్లవాని వలె, చాలా చిన్న మనస్కుని వలె తన మనసులో ఉన్న భావమంతా ఉన్నట్టుగా కక్కేస్తున్నాడు. ఆయన నిజంగా బూదిగంతం వరకు పారిపోవాలన్నంత కష్టంలో ఉన్నాడు. బూదిగంతముల వరకు నెట్టివేయబడినట్లుగా, తను ఎక్కడో అనగొట్టబడినట్లుగా, తన మనసులో ఏదో అల్లజడిలో ఉన్నట్లుగా, మొరపెట్టాలి, ఎలుగెత్తి ఏడవాలి అన్నంతగా పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయాన్ని మర్మంగా పెట్టి, ప్రభువా నేను ఎంత మంచివాడిని, లేకపోతే నువ్వు నాకు ఎంత మంచి చేసావు, ఇలా మాట్లాడలేదు. అయ్యా, నా ప్రాణం తల్లడిల్లుతుంది. దావీదుకు ఎంత గొప్ప నమ్మిక అంటే దేవుని పట్ల. ఎన్నోసార్లు మనం దావీదు జీవితాన్ని చూస్తే నమ్మకం అంటే ఇలా ఉంటుంది అనిపిస్తుంది. ప్రాక్టికల్ లైఫ్ అన్నమాట. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని నష్టాలు వస్తాయో, ఎన్ని హింసలు వస్తాయో, ఎన్ని నిందలు వస్తాయో, ఎన్ని ఎగుడు దిగుళ్ళు ఉంటాయో మనం దావీదులో గమనించవచ్చు. ఎంతో నేర్చుకున్నాడు దావీదు. దేవుని నమ్మకం పెట్టుకోవడం అంటే, దేవునిలో నమ్మకం ఉంచడం అంటే ఏంటో దావీదుకి తెలిసినంతగా మనకు తెలియదు.
ఆయన మనం మోడల్గా తీసుకోవచ్చు. అయితే దేవుని వాక్యం అంటుంది, అలాంటి దావీదు యొక్క ప్రాణము తల్లడిల్లిందంట. నా ప్రాణం తల్లడిల్లిందయ్యా. కొన్నిసార్లు మనకి కొన్ని ప్రెస్టేజియస్ ఇష్యూస్ ఉంటాయి. నేను ఒక దైవసేవకుని ఒక విషయం అడిగాను. అది కొంచెం డాక్టర్నల్ ఇష్యూ. పాస్టర్ గారు, నాకు ఇది కొంచెం అర్థం కాలేదు, దీనికి చెప్పండి అంటే ఆయన ఏమన్నారంటే, కొన్ని విషయాల్లో మనం పర్టికులర్గా ఉండకూడదయ్యా. ఆ విషయాన్ని అలాగా ప్రక్కన పెట్టి మనం వెళ్ళిపోవాలి. అర్థమైన దాంతో అర్థం చేసుకుని వెళ్ళాలి, లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దాన్ని ఎక్కువగా మనం పట్టించుకొని ఇది అవ్వకూడదు. నేను అన్నాను, ఇందుకు మీకు అది తెలుసా లేదా? నాకు తెలుసు, కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయన చాలా పెద్దవాడు, వయసులో చాలా పెద్దవాడు. వాస్తవానికి ఆయనకు దాని గురించినటువంటి సమాచారం తెలియనప్పుడు ఏం చేస్తారు, అది నాకు తెలియదు అని అంటే, నా ఏజ్ని బట్టి, నా అనుభవాన్ని బట్టి నేను చిన్నవాడిని అయిపోతానని దానికి ఆయన చెప్పే కాజ్ ఏంటంటే, కొన్నిటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకు అని అంటే అది అంతే. ఇప్పుడు నీకు అర్థం కాదు, నాకంతైతే అర్థమవుతుంది అని కూడా నాకు విచిత్రం అనిపించింది. పెద్దవాడు కాబట్టి తన ఇగోని పక్కన పెట్టలేక, తన మనసులో ఉన్న భావాన్ని పక్కన పెట్టలేక అదంతే అన్నాడు. నాకు చాలా బాధ చేసింది. ఆయన దాదాపుగా ఒక ఫీల్డ్లో ఉండే సంఘాలకు ఆయన కన్వీనర్. నేను చాలా ఆశతో వెళ్ళాను, చాలా అనుభవాన్ని పంచుకోవచ్చు అని. అంటే ఏంటనమాట, నాకు అప్పుడు అనిపించింది, పెద్దవాళ్ళుగా ఉండడం కొన్ని విషయాల్లో మంచిదే. పెద్దవాళ్ళు వెళ్తే గౌరవిస్తారు, సన్మానిస్తారు, కూర్చుండే అని సన్మానిస్తుంటారు. పిల్లవాళ్ళు పోతే వచ్చాడు ఏదో అంటారు. పిల్లవాడు ఏదైనా మాట్లాడతారు, నీకేం తెలుసు గమ్ముడు అంటారు. అలాంటి విషయాల్లో పిల్లవాళ్ళుగా ఉండడం కొంచెం ఇబ్బంది, పెద్దవాళ్ళుగా ఉంటే కొంచెం ప్రివిలేజ్. కానీ అన్ని విషయాల్లో పెద్దగా ఉండడం అంత మంచిది కాదు. ముఖ్యంగా ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి చిన్న పిల్లలుగానే ఉండాలి. అందుకే యేసయ్య చెప్పాడు, చిన్న పిల్లలదే పరలోక రాజ్యం అన్నాడు. అంటే పెద్దోళ్ళందరూ నరకానికి పోతారు. ఇంకా అలాగంటే ఎందుకు ఇచ్చాడు ఈ వయసు? తల్లిదండ్రులు సన్మానించమని ఎందుకు అన్నాడు? అందరికి సండే స్కూల్లే పెట్టుకోవాలి, పెద్దవాళ్ళు ఆడాలి లెక్కలేదు. ఎందుకంటే చిన్న పిల్లలదే పరలోక రాజ్యం అని. అంటే చిన్న పిల్లలను పోలిన విశ్వాసులుగా, నమ్మకస్తులుగా ఉండాలి. అది దావీదు యొక్క జీవితం అంతా ఆ చిన్న పిల్లవాడి మనస్తత్వంలోనే మెజారిటీ గడిచింది. ఇంకా చెప్పాలంటే ఈ రోజైనా మన విశ్వాసం తహతహలాడుతుంది క్రీస్తు కొరకు అంటే, మన విశ్వాసం ఇంకా ఫ్రెష్గా ఉందంటే దానికి ఒక్కటే రుజువు, మనం చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నామా లేదా పెద్దవాళ్ళం అయిపోయాము. నేను పెద్దవాడిని అయిపోయాను, పెద్దదాన్ని అయిపోయాను అనుకుంటున్నప్పుడే మన విశ్వాసం ఎదగడం ఆగిపోయిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే సైకలాజికల్గా 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎవరికైనా నేర్చుకోవాలన్న కుతూహలం ఉంటుందట. 12 సంవత్సరాలు పోగానే అంటే అది దాటిపోగానే ఇక నేర్పించడం మొదలు పెడతారు. అప్పటి వరకు అడుగుతారు, అదేంటి డాడీ, ఇదేంటి డాడీ, ఇదేంటి మమ్మీ, అదేంటి మమ్మీ. కొన్ని రోజులు పోయాక 12 ఏళ్ళు దాటిన తర్వాత ఇక చెప్పడం స్టార్ట్ చేస్తారు. మమ్మీ ఇది నీకు తెలుసా, డాడీ ఇది నీకు తెలుసా, ఇది పలానా అని అంటే ఏం తెలియదు నీకు అంటారు కూడా కొంతమంది. నీకేం తెలియదు. మా పాప ఇప్పుడే అంటుంది కొన్ని విషయాలు అడిగి, నీకు అది కూడా తెలియదా అంటే 12 సంవత్సరాల తర్వాత సైకలాజికల్ స్టాండర్డ్స్ మారిపోతాయి. ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాం, నేర్చుకునేది పక్కన పెట్టేస్తాం. అందుకనే మేధావులు అని అంటారంటే జీవితాంతం నేర్చుకున్న దానితో పోలిస్తే 12 సంవత్సరాల ముందు నేర్చుకున్నది ఎక్కువగా ఉంటుందండి. అంటే 100 నేర్చుకున్నాం అనుకోండి జీవితంలో, 12 సంవత్సరాల వయసు లోపలే 60 నుంచి 70% నేర్చేసుకుంటామంట జీవితాన్ని గురించి. ఆ తర్వాత ఏం నేర్చుకున్నదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అందుచేత దావీదు జీవితాన్ని మనం గమనిస్తే దావీదు చాలా జాగ్రత్త పడ్డాడు అనిపిస్తుంటుంది. దేని విషయంలో? పిల్లవాడిగా ఉండిపోవడానికి జాగ్రత్త పడ్డాడు అనిపిస్తూ ఉంటుంది.
తను పెద్దవాడైపోవడానికి ఇష్టపడలేదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా దావీదు మాటల్లో చిన్నపిల్లవాడి మాటలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం తక్కువ చేసి మాట్లాడడం కాదు, దావీదు గొప్పతనాన్ని పొగడడం. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర ఎంత ఫ్రాంక్గా చెప్తున్నాడంటే, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థన చెవియొక్కము, నా ప్రాణము తల్లడిల్లగా నేను భూదిగంతముల నుంచి నేను మొరపెట్టుచున్నాను. నా ప్రాణం తల్లడిల్లిపోతుంది. వెంటనే అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. అంటే గతంలోనా, ఇప్పుడు భవిష్యత్తుగా కాదు. దావీదుకి తెలుసు ఆయన ఎల్లప్పుడూ ఆశ్రయమే. మరి ఎల్లప్పుడూ ఆశ్రయం అయితే తలడిల్లిపోవడం ఎందుకు? చిన్నపిల్లవాడు తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాడు, నీవు నాకు ఆశ్రయమయ్యా, నాకు తెలుసు, నేను తల్లడిల్లట్లేదు. ఎవరైనా ఒక విశ్వాసిని మనం ఓదార్చాలని చూసామనుకోండి, ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చెప్తాం మనం? మ్యాక్సిమం ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏం కాదులేండి, దేవుడు సహాయం చేస్తారు, నువ్వు కంగారు పడవద్దు. కొన్నిసార్లు ఆయన పరీక్షించినప్పుడు నువ్వు ఒప్పుకోవడం మంచిది, సహించడం మంచిది అంటే, నాకు తెలుసు అండి, నిజమే, నాకు కూడా తెలుసు, నాకు నిజంగా తెలుసు ఆయన ఆదరిస్తాడు, అందుకే నేనే పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. కానీ అయినా ఎందుకో ఒప్పుకోడు. చాలామంది ఈ మధ్య కాలంలో నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా ఓదార్చడానికి ముందే వాళ్ళే చెప్తారు, నిజమేనండి నాకు తెలుసు, ఆదికాండంలో ఇలాగ ఉంది, నాకు తెలుసు, ప్రకటన గ్రంథంలో ఇలాగ ఉంది, బైబిల్ మొత్తం చెప్పేస్తారు. ఫైనల్గా మళ్ళీ తరలితూనే ఉంటారు. ఇది చెప్పుకోవడానికి ఇష్టపడరు. దావీదు అదే మాట్లాడుతున్నాడు, నేను అట్లా కాదయ్యా, నీవు నాకు ఆశ్రయం, అది తెలుసు, నేను తలడిల్లట్లేదని చెప్పట్లేదు, తలడిల్లగా నేను కేకేస్తున్నాను. నేను చిన్నపిల్లవాడిగానే ఉన్నాను. నా ఆత్మీయ స్థితి ఎప్పుడు చిన్నపిల్లవాడిగానే ఉంది. అంటే నేను ఎరగట్లేదని కాదు. పౌలు భక్తులు అన్నట్లు చిన్నపిల్లలుగా ఉంటే ద్రవ పదార్థాలు పెడతారు, పెద్దవాళ్ళు అయితే ఘన పదార్థాలు పెడతారు. మీరు ఘన పదార్థాలు తినే వయసుకు రాలేదు అని అంటారు. ఆత్మీయ జీవితం అది ఎదుగుదల లేకపోవడం. అలా కాదు. దావీదు అంటాడు, నేను ఎదుగుతున్నాను, నీకు దగ్గరగా వస్తున్నాను, కానీ ఆత్మీయ పక్వతలో పెద్దవాడిని అవుతున్నా, ఆత్మీయ ప్రాక్టీస్లో అనుభవించడంలో మాత్రం చిన్నపిల్లలనగానే ఉన్నా. పక్వానికి రావాలి, నేను పెద్దవాడిని ఆత్మీయంగా ఎదగాలి, గట్టిపడాలి, దృఢపడాలి, అది వేరే యాంగిల్. కానీ ఆత్మీయంగా నీ మీద ఆధారపడడంలో మాత్రం నేను ఇంకా చిన్న పిల్లవాడిగానే ఉంటున్నాను. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణం తల్లడిల్లగా నేను నీకు మొరపెడుతున్నాను, భూదిగంతముల నుండి నేను నీకు మొరపెడుతున్నాను. నీవు నాకు ఆశ్రయంగా నుండివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుండివి, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించాను. నీ ఆజ్ఞలకు కట్టుబడి, నీ మాటలకు కట్టుబడి నేర్చుకుంటూ, ఒకవేళ నీ గుడారంలో నుండి పారిపోవలసి వచ్చిన పరిస్థితులు, లేకపోతే నీ గుడారంలో ఉండడానికి యోగ్యం కాని పరిస్థితులు నాలో నీకు వస్తే, వాటి విషయంలో నేను నేర్చుకుంటూ నైనా అక్కడే ఉండాలనుకుంటున్నాను, కానీ పారిపోవాలని నేను అనుకోవట్లేదు. భూదిగంతముల నుంచి మొరపెడుతున్నాను, కానీ అక్కడే ఉంటానని కాదు, కానీ నీ గుడారంలో నివాసం ఉండాలని నా ఆశ. అంటే తన మనసులో ఉన్న భావాలు ఉన్నవి ఉన్నట్లుగా ఫ్రాంక్గా చిన్నపిల్లవాడి వలె చెప్తున్నా. ఇలాంటి చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారిని దేవుడు ఎలా వాడుకుంటాడంటే గొప్పగా వాడుకుంటాడు. ఒక ఉదాహరణ చూద్దాం, ముగించుకుందాం. అంటే మనకు ఒక టెస్టింగ్, దేవుని ఈ పవిత్రమైన సమయంలో మనం ఉన్నాం, పరిశుద్ధమైన సమయంలో. ఈ సమయంలో మనల్ని పరీక్షిస్తున్నాడు ఆయన. మన హృదయము చిన్నపిల్లలను పోలి ఉన్నదా, లేదా మనం ఆల్రెడీ పెద్దవారం అయిపోయామని, మనకు అన్ని తెలిసినాయని మనం అలా పోజ్ కొట్టే స్థితిలో ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటాం. కొంచెం గట్టిగా చదవడం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద
5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి మాత్రమని అనగా. నాకు చాలా ఆశ్చర్యమండి ఈ మాట చదివేటప్పుడు. చాలా మంది ఎలా చదువుతారు కానీ ఈ మాట చదివి నేను ఒక 10-15 నిమిషాలు నాకేం అర్థం కాలేదు. ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు ఆంద్రియా. ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు. వెంటనే నాకేం ఆలోచిందంటే, ఎందును బట్టి అతన్ని ప్రత్యేకంగా చూస్తున్నాడు? అతని దగ్గర ఏదో ఉంది. చిన్న పిల్లవాడి దగ్గర ఇంత చిన్నవి కొంచెమే ఉన్నవి కానీ ఇంతమందికి ఎట్లా వస్తాయి అని ప్రశ్నిస్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఆంధ్రేయకు ఇంతమందిలో ఒక చిన్న పిల్లవాడు ఎందుకు తీసుకుని రావాలి? ఇంతమంది ఏదో ఎందుకు తెచ్చుకోకూడదు? ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఈ చిన్న పిల్లవాడి దగ్గర కొంత ఉంది, ఇది మిగతా వాళ్ళకి ఏం పనికి వస్తుంది? ఇది మామూలు సహజంగా మనం మాట్లాడేటువంటి లోక సంబంధమైన వారి మాటలు లాగా అనిపించాయి. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఎలా వస్తుందంటే, ఒక చిన్న పిల్లవాడు తెచ్చుకోండి, ఇంతమంది ఎందుకు తెచ్చుకోలేదు? ఈ చిన్న పిల్లవాడికి ఏం తెలుస్తుంది 2-3 రోజులు ఉంటుందని ఈ మీటింగ్? చాలా మంది ఉన్నారు కానీ ఒక చిన్న పిల్లవాడి గురించి చెప్తున్నారు. నిజమే, మనం ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లల విషయంలో మనం ఇక్కడ ఒక గొప్ప సూత్రాన్ని, సత్యాన్ని మనం గమనించవచ్చు. అంటే ఇందులో ఏదో మర్మం ఉందని చెప్పట్లేదు కానీ ఇక్కడ చిన్నపిల్లల మనస్తత్వం లేదా చిన్నపిల్లల జాగ్రత్త ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. రేపటి వరకు ఉండాల్సి వస్తే ఎలాగోలాగా మేనేజ్ చేయొచ్చు. పెద్దవాళ్ళకైతే అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఎలాగైనా చూడవచ్చు, రేపు చూసుకోవచ్చు. ఎందుకంటే నేను శక్తి కలిగిన వాడిని, పోగలిగిన వాడిని, చేసుకోగలిగిన వాడిని, సమకూర్చుకోగలిగిన వాడిని, ఏదైనా చేసుకోగలిగిన వాడిని. కాబట్టి రేపటి గురించి నాకు పెద్ద బెంగేం అక్కర్లేదు. అది ఆత్మీయంగా ఉంటే పర్లేదు, దేవుని మీద ఆధారపడి. ఎలా ఉంటుందంటే, ఆధారపడకపోవడం అనేది సహజంగా పెద్ద అయ్యేటప్పుడు వచ్చేటువంటి ఒక లక్షణం. ఆధారపడ్డం, ఎవరి మీద ఆధారపడ్డం? నేను ఆధారపడ్డా. ఒకరి కింద తల ఉంటుంది, ఒకరి ముందు తల ఉంచు. ఇది మనకు సహజంగా వచ్చే డైలాగ్. ఒకరి ముందు తల దించాం, ఒకరి ముందు చేయి జాతాం కదా. ఆధారపడకపోవడం అనేది సహజంగా పెద్దవారికి అలవాడేటువంటి లక్షణం. ఇక్కడ మనం చూస్తే ఈ చిన్నపిల్లవాడు ఆధారపడుతున్నాడు, తను ముందు జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. గమనించండి, ఎవరు దేవుని మీద ఆధారపడుతుంటారో వారిలో జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది, ఎవరు ఆధారపడరో వారిలో జాగ్రత్త ఉండదు. ఈ పిల్లవాడిని చూస్తే దేవుని మీద కాకుండా, అంటే మనం సింబాలిక్గా చూస్తే రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది జాగ్రత్త ఉంది. చింత కాదు కానీ జాగ్రత్త ఉంది. ఈ చిన్న పిల్లవారి దగ్గర ఉన్నటువంటివి ఇంతమందికి అలాగా సరిపోతాయి అన్న ప్రశ్న లేదు తప్ప, ఇంతమంది ఉన్నారు కానీ ఈ చిన్న పిల్లవారిలాగా మిగతా వాళ్ళు ఎందుకు తెచ్చుకోలేదు అన్న ప్రశ్న మనం ఆలోచిస్తే సమాధానం ఏంటంటే, మనస్తత్వాన్ని బట్టి ఏర్పాట్లు జరిగాయి. చిన్నపిల్లవాడు కాబట్టి చిన్నపిల్లవాడిని బట్టి ఏర్పాట్లు చేస్తుంది. పెద్దవాళ్ళు ఏమో పెద్ద మనసును బట్టి ఎన్నుకుంటారు. ఏమంటే పెద్ద మనసును బట్టి ఎన్నుకుంటారు, ఏమి తెచ్చుకోరు, చివరికి ఆకలి అనుభవిస్తారు. కానీ చిన్నపిల్ల మనస్తత్వం కలిగిన వారికి అంతో కొంత ఉంటుంది. నేను అది చూస్తున్నాను. ఆత్మీయ అనుభవాల్లో కూడా, ఆత్మీయమైనటువంటి అనుభూతిలో కూడా మనం గమనించవచ్చు. నీవు నేను చిన్నపిల్లవాళ్ళమైతే మన చేతులు అంతో ఎంతో ఉంటుంది. ఆత్మీయ స్థితిలో మనం పెద్దవాళ్ళమని, అంతవాళ్ళమని, ఇంతవాళ్ళమని అంటుంటే ఏమీ ఉండదు. కొంచెమైనా ఉండాలంటే మనం కొంచెమైన వారంగానే ఉండాలి. దేవుని వాక్యం అదే అంటుంది. ఈ చిన్నపిల్లవాళ్ళ దగ్గర ఉన్నాయి, పెద్దవాళ్ళ దగ్గర లేవు. నిజమే, అది ఆత్మీయంగా కూడా చాలా సత్యం. మనం చిన్నపిల్లల వల్లే ఉంటూ ఉంటే మన చేతుల్లో అంతో ఎంతో ఉంటుంది, చివరికి అదే పెద్దవాళ్ళకు కూడా పంచబడుతుంటుంది. ఆమేన్, హల్లెలూయా. నేను
కీర్తనలు చదువుతున్నప్పుడు కూడా నేను చాలా విచారించాను. ఎందుకంటే గుడారంలో ఉండి నేర్చుకోవడాన్ని, గుడారంలో ఉండడానికి ఇష్టపడడాన్ని చిన్నపిల్లలాగా అనుకుంటే ఆ క్లాస్కి ఎంతమంది, కొద్దిమంది వచ్చారో వాళ్ళే చిన్నపిల్లలు. లెక్క పెట్టుకున్నాను ఎంతమంది ఉన్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పోవచ్చులే నిదానంగా 12కో 1 గంటకో 1:30కో చివరి పోయినా ఏమవుతుంది కదా. ఇక్కడ అయ్యగారు ఉన్నప్పుడు ఆయన ముందే గమనిస్తుండేవారు. ఇలా ఇలా చూపించి అడుగుతుంటే కొంచెం తొందరగా వచ్చేవాళ్ళు. ఇప్పుడేమయ్యారు? సుధీన్ పాల్ చిన్నపిల్లడే కాదు, జాన్బాబు గారు చిన్నపిల్లడే కాదు. కాబట్టి వాళ్ళే అడగారు. దేవుని వాక్యం అంటుంది, నీవు పెద్దవాడు పెద్దదాని అయిపోయినట్టు నీకు అనిపిస్తే గమనించుకో, గుర్తుంచుకో, నీ చేతులు ఏమి లేదు. దేవుని వాక్యం అంటుంది, నీవు చిన్నపిల్లవాడి వలె, చిన్నపిల్లవాడి యొక్క మనసుని నీవు కలిగి ఉంటే నీ చేతుల్లో కొంత ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఆ చిన్నపిల్లవాడి దగ్గర ఉందండి ఆత్మీయమైన సత్యాన్ని మనం గమనించాలి. ఆత్మీయంగా మనం ఎంత తగ్గి ఉంటామో, ఆత్మీయంగా మనం ఎంత దీనత్వం కలిగి ఉంటామో, ఆత్మీయంగా మనం ఎంత చిన్నపిల్లలను పోలి ఉంటామో వారి దగ్గర ఉంటుంది. వారి దగ్గర ఉన్నది కొంచెమే అయినా అది విస్తారంగా మార్చబడుతుంది, అది విస్తరించబడుతుంది, అది వర్తిల్ల చేయబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా అలాగే చిన్నపిల్లలు అనుకోండి, నీవు నేను కూడా అలాగే చిన్నపిల్లలను పోలి ఉన్నాం అనుకోండి, మనకున్నవి కొంచెమే అయినా, మనకున్నవి చాలవు అనిపించబడినా అవే విస్తరిస్తాయి, అవే పంచబడతాయి, అవే మిగల్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘం కూడా మిగతా సంఘాలతో పోలిస్తే చిన్నదే, మన దగ్గర ఉన్నవి కూడా కొంచెమే. కానీ సమయం వస్తుంది, ఆత్మీయ ఆకలి తీర్చవలసి వచ్చినప్పుడు ఈ సంఘములో కలిగినది దేవుడు విస్తరింపచేసి అనేకుల ఆత్మ దాహాన్ని, ఆకలి తీర్చబోతున్నాడని నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చిన్నపిల్లలను పోలి ఉండడం అనేది ఎంతైనా సముచితం. దేవుని వాక్యం మనకి చాలా స్పష్టమైన సెలవిస్తుంది. నీవు చిన్న పిల్లవాడివా, నువ్వు చిన్న పిల్లవా, చిన్న బిడ్డవా? దేవుని వాక్యం అంటుంది, నీవు చిన్న బిడ్డవైతే ఆత్మీయ ఆశీర్వాదాలు నీతో ఉన్నాయి ప్రస్తుతం. రెండవ సంఘటన చూస్తే త్వరగా ముగించుకోవాలి కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. దావీదుని గురించే మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మొదటి సమూయేలు 17వ అధ్యాయము 31వ వచనం. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియక జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి కనుక అతడు దావీదును పిలవనంపెను. 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని ఆయనతో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే సౌలు సైన్యంలో చాలా గొప్ప గొప్ప వారు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు. కానీ వారేమో పారిపోతున్నారు. ఒక్క పిల్లవాడు, బాలుడు అయిన వాడు ఈ గొలియాతుని గురించి వాకప్ చేస్తున్నాడు. ఎవడు వీడు? ఆయన భాష కూడా చాలా జాగ్రత్తగా గమనించాడు. పెద్ద పెద్ద వాళ్ళేమో పరిగెత్తి పారిపోతున్నారు, ఎవరు ఉండట్లేదు అక్కడ. పరిగెత్తి మరి పారిపోతున్నారు. ఈ పిల్లవాడు వచ్చి అంటున్నాడు, వీడెవడు? జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి వీడు ఎవడు? ఎంతటి వాడు? ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు ఆత్మీయంగా మనం ఏదో పెద్దవాళ్ళం అయ్యామనుకుంటే మనమేమో పారిపోతున్నాం. నాకేం తెలియదు అయ్యా, వాక్యం తెలియదు, ఏం దేవుని గురించి పెద్ద జ్ఞానం కూడా నాకు తెలియదు, కానీ నాకు ఒక్కటి తెలుసు,
ఆయన మీద ఆధారపడటం తెలుసు, ఆయన మీద ఆనుకోవడం తెలుసు. అది మాత్రమే తెలుసు. అనుకున్నటువంటి పిల్లవాళ్ళు మనసును పోలిన విశ్వాసుల జీవితం ఎంత జయకరంగా ఉంటుందో చూడండి. అందరూ కృంగిపోతుంటే దావీదు మాత్రం నిలబడి ఉన్నాడు. నాకు తెలిసి ఒకే ఒక సూత్రం ఏంటంటే, చిన్నపిల్లవాళ్ళకు బాధ మనసు దగ్గరకు రాలేదు. ఎందుకో మరి, చిన్నపిల్లల గుండె ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో నేను చాలాసార్లు గమనించాను. ఎవరైనా చనిపోయి ఉంటారు ఇంట్లో, పెద్దవాళ్ళందరూ గుండెలు బాదుకొని పెద్ద పెద్దగా ఏడుస్తుంటారు. చిన్నపిల్లవాళ్ళు ఏమో అన్నం పెట్టు, డాడీ కొనుక్కోరు డబ్బులు అంటారు. వాళ్ళకి తెలియదు అది ఎంత పెద్ద విషయము, ఆ కష్టము ఆ నష్టం ఎంత పెద్దదో తెలియదు. అలా ఉంటేనే బెటర్ కదండి. పెద్దవాళ్ళు ఏమో గుండెలు బాదుకుంటుంటారు, అయ్యో ఏదో జరిగిపోయింది. వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళే ఏమంటారు తెలుసా, మనిషి బ్రతికెంత 3 దినాలు ముచ్చుట, పుట్టిన దినం, పెళ్లి దినం, చావు దినం, 3 దినాల్లో అయిపోయింది అంటారు వాళ్ళే. మనిషి బ్రతుకు రంగుల వలయం అంటారు వాళ్ళే. నీటి బుడగ అంటారు, వటి కుండ అంటారు, గాలి బుడగ అంటారు, ఆవిరి అంటారు, ఏదేదో అంటారు. చచ్చిపోతే మాత్రం గుండెలు వాడుకుంటుంటారు. చిన్నపిల్లవాడికి ఏవి అక్కర్లేదు. చనిపోయి ఉంటారు, వీళ్ళు పోయి ఇంట్లో ఏడ్చే వాళ్ళని పిలుస్తారు. అన్నవి దూరమ్మా, భోజనం పెట్టమ్మా. మనం వాళ్ళని చూసి కూడా ఏడుస్తుంటాం. అయ్యో ఈ బిడ్డకి తెలియదు ఆ బిడ్డ ఆయన చనిపోయాడని అని వాళ్ళని చూసి కూడా ఏడుస్తుంది. మనకు తెలియదు వాస్తవానికి పెద్ద పెద్ద సత్యాలు. వాళ్ళకి తెలియనట్టే ఉన్నా కూడా వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోతే ఎందుకు ఏడవాలి అన్నట్టుంటుంది వాళ్ళ ముఖం. చనిపోతే ఎందుకు బాధపడాలి అన్నట్టుంటుంది వాళ్ళని చూస్తే. దావీదు కూడా అదే చేస్తున్నాడు. వీళ్ళేమో పెద్ద వాళ్ళు, బలమైన వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళేమో ఆలోచిస్తున్నారు తెలుసా, వాడు ఎంత హైట్ వెయిట్ ఉన్నాడు, వాడు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్నాడు, వాడు ఎంత డిసిప్లిన్గా ఉన్నాడు, వాడు మనం ఖచ్చితంగా చంపేస్తారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన చిన్నపిల్లవాడు కదా, వచ్చాడు చూశాడు, వీడు ఎవడండి, వీడు ఎత్తవాడు అంటున్నాడు, నీకు తెలియదు కూడా అంటున్నారు వీళ్ళు. సౌలు దగ్గరికి వెళ్ళిన ఈ మాటలు. ఒక పిల్లవాడు వచ్చాడండి సైన్యంలోకి అన్నారు. ఎవడు ఆ పిల్లవాడు? ఆ పిల్లవాడు అంటున్నాడు, వీడెవడు, వీడెంతటి వాడు అంటున్నాడండి అని చెప్పాడు. ఆయనకు ముచ్చటేసింది. కనీసం ఒక్కడన్నా ఉన్నాడు అట్లా మాట్లాడేవాడని వాళ్ళు వేపించారు. ఎందుకంటే సైన్యం అంతా పారిపోతున్నారు. సైన్యంలో ఎవడు అనట్లేదు, అంత మాట ఎవడు అనలేదు. గొలియాతు వచ్చాక నిలబడి పెద్ద పెద్దగా బీరాలు పలకగానే ఒక్కొక్కడు భయపడి తిరిగి వాళ్ళకి పారిపోతుంటే సౌలు కూడా ఈ మాట చాలా ముచ్చటగా అనిపించింది. ఎవడో ఒకడు ఉన్నాడు అంట, వీడెంతటి వాడు అన్నాడు, వాడిని పిలిపించాడు అన్నాడు. ఆయన వస్తూ ఉంటే బుడతడు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు దావీదు వచ్చి రాగారు అంటున్నాడు 32వ వచనంలో, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. ఎవరి మనసు కూడా కృంగ నిమిత్తము లేదు. మీరు కృంగన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా, ఈ బుడతడున్నాడు ఇక్కడ, ఈ బాలుడున్నాడు ఇక్కడ. ఏ బాలుడు? దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్న బాలుడు. నేను పిల్లవాడిని, నా తండ్రి మీద ఆధారపడ్డ పిల్లవాడిని. నేను పిల్లవాడిని, నా తండ్రి చేయి పట్టుకొని వచ్చిన పిల్లవాడిని. నేను పిల్లవాడిని, ఒంటరిగా లేక నా తండ్రితో జంటగా వచ్చాను. కాబట్టి నా మనసు కృంగిపోలేదు, నా మనసు చంచలం కలిగి లేదు, అలాగా చలించలేదు. ఈడెవరండి, వీడెంతటి వాడు అంటున్న కారణం ఏంటో తెలుసా, నా చెయ్యి పట్టుకున్న నా తండ్రి ఎంతటి వాడో నాకు తెలుసు. కాబట్టి అందుకంటాడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నత లేని వాడు ఎంతటి వాడు. చాలా గొప్ప విషయం. ఎందుకో తెలుసా, ఈ మనసు ఎలా వస్తుందంటే, చిన్న పిల్లవాళ్ళగా ఉంటేనే. మనకు పెద్దవాళ్ళకి చాలా చాలా తెలుసు, అందుకే కంగారు పడిపోతాం. మనకు అనేక విషయాలు తెలుసు, అందుకే బెంబేలెత్తిపోతాం. అది ఇంత గొప్పది, ఇంత ప్రమాదకరమైనది, ఇది చేస్తే ఎలాగవుతుంది, అది చేస్తే ఎలాగవుతుంది అంటూనే ఉంటాం. అన్ని తప్పుల్లో పడిపోతూ చిన్నపిల్లలే ఏమి బట్టి పట్టినట్టే ఉంటారు, కానీ గొప్ప ఆధారపడేటువంటి లక్షణాలతో వాళ్ళు ఎప్పుడు సురక్షితంగానే ఉంటారు. దావీదులో ఆ చిన్న పిల్లవాడి మనసు మనం చూస్తున్నాం. అంటున్నాడు సౌలు, రాజా నీవు నన్ను పిల్లవాడే అనుకుంటున్నావు, కానీ 34వ వచనం, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహము ఎలుగుబంటిని వచ్చి
మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుతుంది. అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపుతుంది. నాకు ఇది చదువుతున్నప్పుడు సౌలు ముఖంలో ఎలాంటి రియాక్షన్ ఉందో చూడాలని నాకు చాలా ఆశ. ఒకవేళ రేపు పరలోకానికి పోతే ఒకసారి మళ్ళీ స్కిట్ అయ్యమని అడుగుతాను. సౌలు అప్పటికే గడగడగలాడుతున్నాడు, గొలియాతు వచ్చాడని. గొలియాతు పెద్ద పెద్దగా అరుస్తున్నాడు, ఎటు వాళ్ళటు పారిపోతున్నారు. సౌలు కూడా ఇంకేం అర్థం కాలేదు. అందరూ సౌలు వైపు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? సౌలే ఫైనల్ గా నాయకుడు కాబట్టి, రాజు కాబట్టి ఏదో ఒకటి చేయడం బాబు అన్నట్టు చూస్తున్నారు. పారిపోయే ప్రతి వాడు సౌలు ముఖం చూస్తున్నాడు. ఎందుకని నువ్వు రాజు అన్నట్టుంది వాళ్ళ ముఖం. నేను ఆ సిచ్యువేషన్ ఒకసారి నేను సజీవంగా జరుగుతున్నట్టు చూస్తున్నాను. పారిపోయే ప్రతి సైనికుడు రాజు వైపు చూస్తున్నాడు. ఎందుకు రాజుగా ఉన్నాం, మమ్మల్ని కాపాడలేని వాడి చవట దద్దం అన్నట్టు చూస్తున్నాడు. రాజు కూడా ఏం చేయలేకపోతున్నాడు, ఆయన కూడా పారిపోతున్నాడేమో బహుశా. ఈ లోపల దావీదు వచ్చాడు, చాలా సింపుల్గా వచ్చాడు. ఎందుకయ్యా మీరు అందరూ కొట్టిపోతున్నారంటే వీళ్ళకి అర్థం కాలేదు. నువ్వేమైనా సైనికుడువా, ట్రైనింగ్ తీసుకున్నావా? నిన్ను చూస్తే పెద్ద బలవంతుని కూడా కనిపించట్లేదు. నీ హైట్ ఏంటి, నీ వెయిట్ ఏంటి, నీ వయసు ఏంటి అని అంటే ఆయన అన్నాడు, వీటన్నిటితో నిమిత్తం లేదు, మీరు కృంగిపో నిమిత్తం లేదు, వీటన్నిటితో నిమిత్తం లేదు. ఒక్కటే రీజన్ ఉంది. అదేంటో తెలుసా? నేను చిన్నపిల్లవాడి, వీళ్ళందరూ పెద్దవాడు. అప్పుడు నీకు తెలుసా, నేను నా గొర్రెల మీదకు సింహం వస్తే దాన్ని తరిమి పట్టుకున్నాను. మనం దాన్ని అలాగే చదువుతుంటే అర్థం కాదు, కానీ కొంచెం ఆలోచించండి. దాన్ని తరిమి పట్టుకోవాల్సిన అవసరం ఏంటి దావీదుకు? లేదు, అది అపం చూసి పారిపోయింది. మంద సింహం చూసింది, చిన్నపిల్లవాడే, ఒకటి రెండుగా నేర్చుకోవడం వల్ల దావీదు పోరాడాడు. వస్తున్నప్పుడు దానికి ఏదో కొంచెం సులుకు కలిగే దెబ్బ ఒకటి కొట్టుంటాడు. నేను విజువలైజ్ చేసి చూస్తున్నాను సంఘటన. అంటే అది వచ్చింది కదా అని చెప్పి దావీదు పారిపోలేదు, ఎదురు తిరిగి దాన్ని కొట్టాడు. అదేం చేస్తుందంటే ఇక్కడే ప్రాణం కోల్పోకముందే దొరికిందని పట్టుకొని పారిపోవాలన్నట్లుగా సింహం కూడా భయపడే విధంగా దావీదు దేవునిలో భయం ఉంచాడు. దాన్ని వెంట పడ్డాడు. దావీదే సింహం వెంట పడి సింహాన్ని పట్టుకొని మన జూ పార్క్లోకి వెళ్ళాము. అక్కడ ఒక సింహం ఉంది, అది కొంచెం బలంగా ఉన్న కుక్క అంతే ఉంది. ఏంటంటే ఆ సింహం కొంచెం బలంగా ఉన్న కుక్క అంతే ఉంది. అంటే ఏంటి, బాగా బక్కపలసగా ఉంది. అది ఎన్ని దినాలుగా తినలేదో సృష్టించిపోయింది, రేపు మాకు చచ్చిపోయేటట్లుంది. అట్లాంటి సింహం గాండిస్తే చాలా పెద్ద స్వరం వస్తూ ఉంది. కానీ దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే గట్టిగా చేతిలో కర్ర ఉంటే కొట్టేయచ్చు అనిపిస్తుంది. అలాంటి సింహం కాదు దావీదు తరిమి పట్టుకుంది, అలాంటిది కాదు. ఎందుకంటే బంధించబడిన సింహాన్ని కాదు దావీదు పట్టుకుంటుంది, అడవిలో ఫ్రీగా తిరిగే సింహాన్ని. ఎన్ని జంతువులు తిని బలిసిపోయిందో సింహం, అలాంటి సింహాన్ని తరిమి పట్టుకొని దాన్ని చీల్చి దాని నోట నుంచి ఉన్న గొర్రెను కాపాడాడంట. ఆయన ఈ మాట చెప్తుంటే సౌలు ఎలా చూస్తున్నాడో, ఆయన చెప్తున్నప్పుడు సౌలు ముఖంలో కవళికలు ఎలా మారిపోతున్నాయో అది చూడాలని నాకు చాలా రోజుల నుంచి ఆశ. నేను దాని గురించి ఒక పిక్చర్ కూడా తీసుకున్నాను, దావీదు పిక్చర్ కానీ సౌలు పిక్చర్ ఇంగ్లీష్ పిక్చర్లో. కనీసం ఈ కాన్వర్జేషన్ ఎవరు పెట్టలేదు. ఈయన దావీదు చెప్తుంటే సౌలు ఎలా చూస్తున్నాడు. కొన్నిసార్లు మనకు కూడా అలాగే అనిపిస్తుంటుంది. ఎవరైనా కొంచెం తెలిసిన వాళ్ళు అన్నట్లుగా, ఎవరైనా ఇప్పుడిప్పుడే ఆత్మీయ జీవితం ఎదుగుతున్నట్లుగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు, నేను ప్రార్థన చేసినప్పుడు ఫలానా వారికి విడుదల కలిగిందండి, ఇది నాది కాదులే, నిజాయితీకి చెప్తుంటాను. నేను ఒకసారి నాకు అవసరం వచ్చినప్పుడు నేను దేవుని పాదాలు పట్టుకొని గోదారాను, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన దర్శనం నాకు కలిగిందని చెప్తే మనం నమ్మలేము. చెప్పు అన్నట్టే ఉంటాం కదా. దావీదు కూడా అలాగే చెప్తున్నాడు, నేను సింహాన్ని చీల్చాను, ఎలుగుబంటిని చీల్చాను,
ఎందుకంటే నేను చిన్నపిల్లవాడిని అని చెప్తున్నప్పుడు సౌలు అంటున్నాడు, నీకు శక్తి చాలదు, బలము చాలదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరికి బలం చాలదంటే పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి. చిన్నవాళ్ళకి ఎప్పుడు బలం సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే ఏ పని చేయరు, తండ్రితో కలిసి తల్లితో కలిసి చేస్తారు. అందుకని ఆత్మీయ జీవితంలో నీవు నేను చిన్నపిల్లలను పోలి ఉండనంత కాలము భయపడతాం, కృంగిపోతాం, పారిపోతాం, పట్టించుకోకుండా అలాగే వినకుండా ఉంటాం. కానీ చిన్నపిల్లలకు ఉత్కంఠత ఎక్కువ, కుతూహలం ఎక్కువ, చిన్నపిల్లలకు తెలుసుకోవాలన్న ఆరాటం ఎక్కువ. అందుకే దావీదు అంటాడు, వీడెంతటి వాడు, అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇందులో ఒక గొప్ప క్వశ్చన్ కూడా ఉంది. నా దేవుడు ఎంతటి వాడో నాకు కొంచెం అర్థమైంది. ఆయన కంటే కూడా గొప్పవాడా, ఆయన కంటే కూడా శక్తివంతుడా, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆత్మీయ చిన్నతనం, బాల్యం, అది చాలా గొప్ప విషయం. మానసికమైనటువంటి హెచ్చింపు లేకుండా దేవుని మీద ఆధారపడుతూ ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దావీదును మనం గమనిస్తే అదే విషయం మనకు తెలుస్తుంది. అయ్యా నేను మారం చేస్తున్నాను, మొరపెట్టడం కాదు. ఇక్కడ దావీదు ఎలా అడుగుతున్నాడు, మారం చేస్తున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించు. ఒక ప్రక్క చెప్తూనే ఉన్నాను, అది నేను ఎక్కలేను, అయినా ఎక్కించు. మారం చేయడం అంటుంది, మారం చేయడం. పెద్దవాళ్ళు మనం ఏం చేస్తాం తెలుసా, ఏదైనా అవసరం ఉంటే అడుగుతాం, లేవండి అన్నారు అనుకో, ఇంకంతే, మనకి ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అడిగాక కూడా లేదు. పిల్లవాళ్ళు అయితే అట్లా ఊరుకోరు, మాటికి అడుగుతారు, మారం చేస్తాను. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, నాకు అది జరగాల్సిందే, మంకు పట్టి ఉంటాను. దావీదు కూడా అదే చేస్తున్నాడు ఇక్కడ. అయ్యా నేను ఒప్పుకోను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించేదాకా నేను ఊరుకోను, నేను మారం చేస్తున్నాను. నీ ప్రియ బిడ్డన కదా, నీ బిడ్డన కదా, నన్ను ఎక్కించు ఆయన. ఆత్మీయమైనటువంటి బాల్యం, చిన్నపిల్లల మనసును మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యం అంటే సంపూర్ణ లోపలికి సాగిపోతాం, కానీ చిన్నపిల్లలాగే తెలుసుకుంటూ దేవుని జ్ఞానం నేర్చుకుంటూ పోదాం. కానీ చిన్నపిల్లల మనసును పోలే, అంటే ఆ తగ్గింపు కలిగే, ఆధారపడడం విడిచిపెట్టకుండానే, దేవుడిని అంటి పెట్టుకోవటం విడిచిపెట్టకుండా. మొన్న నా మిస్సెస్ బయటకి ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్దామన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఒకరిద్దరు అయితే సులభం, ఇప్పుడు అందరూ బంధు కారణంగా ఏ వెహికల్స్ లేవు, ఒక్కటే బండి, ముందు పిల్లవాడు, ఆమె చేతిలో మళ్ళీ అమ్మాయి, ముగ్గురు, మొత్తం ఫ్యామిలీ కదంటే కష్టం. అప్పుడు మేమేమనుకున్నామంటే పాపని కొంచెం ఏమార్చి అక్కడికి ఇక్కడికి తీసుకువెళ్తున్నట్టు అలా దృష్టి మారిస్తే పిల్లవాడిని వేరే అప్పగించి చిన్నవాడిని ఎత్తుకొని బయటకెళ్ళి ఈ వెళ్తుంది. చెప్తున్నాను, అమ్మ నువ్వు తొందరగా స్నానం చేసి బట్టలు వేసుకో. ఎందుకు మమ్మీ? ఇప్పుడు నిన్ను ఆంటీ బజార్కి తీసుకెళ్తుంది. ఎందుకు మమ్మీ? సరే స్నానం చేయించి బట్టలు వేసాక నువ్వు కూడా రా మమ్మీ. అమ్మ నిన్ను వదిలించుకోవడానికి కదా ఈ ప్రయత్నం, తన మనసులో ఉన్న పైకి మాత్రం నువ్వెందుకు రా మమ్మీ? లేదు మేము కొంచెం. ఏంటి మమ్మీ చెప్పు? ఏం చెప్పాలో అర్థం కాక ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకోపోయినట్టే ఏడవడం వాళ్ళు. ఆ ఏడుపు చూసి మన వాళ్ళ కాదు ఇక్కడ తీసుకోపోదా. చిన్నపిల్లలు అట్లాంటివి పెట్టుకుంటారు, తండ్రిని అట్లా కనిపెట్టి ఉంటారు. ఎక్కడికి వెళ్తారా, ఎక్కడ విడిచిపెట్టిపోతారా అని కనిపెట్టుకొని ఉంటారు. ఆత్మీయంగా మనం కూడా అలాగే చిన్నపిల్లలు అయితే ఆయన కనిపెట్టుకుని పోతాం, అంటి పెట్టుకుని ఉంటాం. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు ఆయన, మనల్ని విడిచిపెట్టి పోయే ప్రయత్నం ఏదైనా చేస్తే అమ్మో గట్టిగా హత్తుకోవటం. దావీదు అలాంటి మంకు పట్టి ఉన్నాడు. చిన్నపిల్లలను పోయి ప్రభువా నన్ను ఎక్కించయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించయ్యా, నేను నీ బిడ్డను కదా, నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు, కోటగా ఉన్నావు, మంచిదే. కానీ
ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే, నన్ను ఎత్తైన కొండ మీదకి ఎక్కించు, నన్ను ఎక్కించు. నా కాళ్ళకు నువ్వు ఊతలేవు. చిన్నపిల్లలకు మనం చూస్తుంటాం, ఏదైనా ఎత్తు ఎక్కాలంటే, చెట్లు ఎక్కాలంటే మనం కొంత దూరం ఎత్తుకుంటాం, ఆ తర్వాత కాళ్ళ కింద చేతులు పెట్టి మెట్లు వేస్తాం. దావీదు కోరుకుంటున్నాడు, నీ చేతుల్లో కాళ్ళు పెట్టి నేను ఎక్కాలనుకుంటున్నా. ఎంత చక్కని అనుబంధం అంటే, దావీదు, నేను చిన్న పిల్లవాడిగానే ఉంటాను, నేను వృద్ధుడినైనా ముసలివాడినైనా నా పిల్లలు వచ్చినా నీ దగ్గరకు వస్తే, నీతో నిన్ను చూస్తే మాత్రం నేను చిన్న పిల్లవాడిని ఒదిగిపోతా. సమయం మించిపోతుంది కాబట్టి మరొక సమయంలో అవకాశం ఉన్నప్పుడు మనం జ్ఞానం చేద్దాం. చిన్న పిల్లలుగా ఉండడం. సమూయేలు కూడా దినాన మనం చూస్తే మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన పలికాడు, నాయన సమూయేలు అని అంటే ఆయనకి వినబడుతుంది. పెద్దవాడైన ఏలీకి మాత్రం వినబడడం. అంటే దాని అర్థం పెద్దగా అయిపోతున్నప్పుడు కొంత సహజంగానే, అంటే నేను ఇక్కడ ఏది విమర్శించట్లేదు, కానీ మనం కంపేర్ చేసుకుంటే కొన్నిసార్లు మనం వినకుండా చెవులు మూసుకునే సందర్భాలు చాలా వస్తాయి. ఇంకేముందలే ప్రత్యేకంగా చెప్పేది. మనకు ముఖ్యంగా వాక్యం అయినప్పుడు అలాంటి భావం వస్తుంది. దావీదు గురించి ఒక ఎన్సైక్లోపీడియా చేస్తాను. A to Z అంతా తెలుసు దావీదు గురించి. ఇంకేముంది స్పెషల్గా చెప్తే వినడానికి అని రావచ్చు. కానీ ఈ సమయంలో, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రశ్న మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు ఆత్మీయంగా చిన్న బిడ్డవా? నీ మనసు చిన్న పిల్లవాడిని పోలి ఉందా? నీవు ప్రతిదానికి నా మీద ఆధారపడుతున్నావా? ఆ చిన్న బిడ్డ చేతిలో ఉన్నట్లుగా నీ చేతిలో ఆత్మీయ ఆశీర్వాదాలు నీవు పట్టుకుని ఉన్నావా? దావీదు కనుక చిన్న పిల్లవాడి వల్ల ఆధారపడుతున్నట్లుగా, చిన్న బిడ్డను పోలినట్టుగా నీవు ఉన్నావా? సమూయేలు వలె చిన్న బిడ్డ విన్నట్లుగా నా స్వరాన్ని వింటున్నావా? ఇదిగో ఇక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆంధ్రేయ చెప్తున్నాడు, ఇదిగో ఇక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడు. మనం ఈరోజు కీర్తనలో చూసాం, ఇదిగో ఇక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడు. సమూయేలు జీవితంలో చూసాం, అదిగో అక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడు. మరి మన మధ్యలో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు? మనలో చిన్న పిల్లలు ఉన్నారా? మన ఆత్మీయ జీవితంలో మనం ఒక చిన్న బిడ్డను పోలి ఉన్నామా? దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది, ఎక్కడ చిన్నపిల్లలు? ఇక్కడ ఉన్నారా? మన సమాధానం ఏంటి? ఆయన బల్ల దగ్గరికి వస్తున్నా, ఆయన శరీరాన్ని రక్తాన్ని మనం తిని త్రాగబోతున్నప్పుడు ఆత్మీయ మన స్థితిని మనం ఆయనకి చెప్పాలి. చిన్న బిడ్డను పోలి, చిన్న బిడ్డ వలె ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకునేటువంటి ఆ స్థితిలో మనం ఉన్నామా? పరీక్షించుకుందాం. ప్రార్థన పూర్వకంగా కార్యక్రమంలో పాల్గొందాం. అందరూ మోకరించి మనం పరీక్షిస్తున్నామండి. ఆ శరీరం నేను బాగుపడే నిత్య జీవంలో ఉంటాను.